ఇంట్లో పనికి చేరిన పనోడు యజమాని కూతుర్నే లేపుకు వెళ్లిపోయి ఎదురింట్లోనే పిల్లా పాపలతో కాపురం పెట్టాడు. ఆ అవమాన భారంతో పెళ్లే చేసుకోకుండా ఉండిపోయింది భద్రావతి. అదే అవమానం అనుకుంటే ఆ పనోడు కొడుకు తన మేనగోడల్ని లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అవమానాల వల్ల తన మేనలుడికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాకపోగా నేటి ఎపిసోడ్లో భద్రావతికి ఘోర అవమానం జరిగింది. అమ్మో, గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీ కాదు, ఏళ్లకు ఏళ్లు చదవాలి, అంతా చదివి సిద్ధంగా ఉన్నా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఇంటర్వ్యూలు జరగాలి, ఇక ఏ కోర్టు కేసులు గట్రా లేకపోతే అప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కానీ తెల్లారేసరికి గవర్నమెంట్ ఎగ్జామ్ కి భర్తని సిద్ధం చేసేస్తుంది గవర్నమెంట్ కోడలు నర్మద. అదేంది అంటే అదే మరి మ్యాజిక్. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే, నీకా దేవుడు ఆశీర్వాదం ఉంది, తప్పకుండా ఎగ్జామ్ బాగా రాస్తావు అని హాల్ టికెట్ ని సాగర్ చేతిలో పెడుతుంది నర్మద. దేవుడి ఆశీర్వాదంతో పాటు నాకు మా నాన్న ఆశీర్వాదం కూడా ఉంటే ధైర్యంగా ఉంటుంది అని అంటాడు సాగర్. నువ్వు ఎవరికీ తెలియకుండా ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నావు, ఈ టైంలో అవసరమా అని అంటుంది నర్మద. అవసరమే, మా నాన్న ఆశీర్వాదం తీసుకుంటే నాకంతా మంచే జరుగుతుంది, నాకు చిన్నప్పటి నుంచి సెంటిమెంట్, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన రోజు కూడా మా నాన్న ఆశీర్వాదం తీసుకునే వచ్చాను అనంటాడు సాగర్. దాంతో నర్మద, సర్లే భయంగా ఉంది కానీ పద ఆ హాల్ టికెట్ లోపల పెట్టు, మీ నాన్న దగ్గరికి వెళదాం అని సాగర్ని తీసుకుని వెళుతుంది నర్మద. అయితే హాల్ టికెట్ ని దేవుడి దగ్గర పెట్టడం, దాన్ని జేబులో దాచేయడాన్ని కంపకోడలు వళ్లి చూసేస్తుంది. వీళ్ళేదో చేస్తున్నారు, ఎవరికీ తెలియకుండా ఆ పేపర్ ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తున్నారు. ఆ పేపర్ వెనుక ఉన్న మర్మమేంటి, దీన్ని బయటికి లాగితే పనికొస్తుంది, అదేంటో నర్మద నోటితోనే చెప్పిస్తా అని అనుకుంటుంది. ఇక రామరాజు వేదవతి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా నర్మద సాగర్ వెళతారు. సాగర్ టక్ చేసి మంచి స్టైలిష్ గా కనిపించడంతో, రేయ్ నడిపోడా, నీ డ్రెస్ భలే ఉందిరా, హీరోలో ఉన్నావు అని పొంగిపోతుంది. ఇంతలో సాగర్, నాన్న మీ ఆశీర్వాదం కావాలి అనంటాడు. దెబ్బకి తిరుపతికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఆ రోజు కూడా అంతే, కాలేజీలో ప్రోగ్రాం ఉంది, బాగా పర్ఫామ్ చెయ్యాలి అని చెప్పి మీ నాన్న కాళ్లపై పడ్డావు. ఎవరు ఊహించని విధంగా బాగా పర్ఫార్మెన్స్ చేసి కళ్యాణం కమనీయం అని చెప్పి ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావు. నువ్వు ఆశీర్వాదం అని కాళ్లపై పడ్డావంటే దాని వెనుక ఏదో పెద్ద సునామీ ఉండే ఉంటుంది. చెప్పరా, చెప్పు, ఈ ఆశీర్వాదం వెనుకున్న స్కీమేంటి, ఆ స్కామ్ ఏంటి అని అంటాడు తిరుపతి. ఇక రామరాజు కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి అనుమానంగా చూస్తాడు. వీడు చెప్పింది నిజమేరా, ఎక్కడికెళ్తున్నావు, ఆశీర్వాదం దేనికి అని గట్టిగా అడిగేసరికి ఎగ్జామ్ అని నోరు జారేస్తాడు సాగర్. అదేదో నేరం ఘోరం అన్నట్టుగా ఎగ్జామా అంటూ ఒకరి తర్వాత ఒకరు నోరెళ్లబెడతారు. ఏంట్రా ఎగ్జామ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అనడంతో మధ్యలోకి దూరిన నర్మద, ఎగ్జామ్ కాదు మామయ్య, మ్యారేజ్ మ్యారేజ్ అని అంటుంది. మాకు తెలియని పెళ్లేంటి అని అనుమానంగా చూస్తాడు రామరాజు. పక్క ఊరిలో ఫ్రెండ్ పెళ్లి ఉంది మామయ్య, వెళుతున్నాం అని అంటుంది నర్మద. ఇంతలో శ్రీవల్లి కల్పించుకుని పుల్లలు వేయడం స్టార్ట్ చేస్తుంది. మరిది గారండి, మీరేదో పరీక్ష రాయడానికి వెళుతున్నట్టో లేకపోతే ఇంటర్వ్యూకి వెళుతున్నట్టో పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుంటున్నారేంటి, పెళ్లికి వెళుతూ ఆశీర్వాదం తీసుకోవడం ఏంటో వింత కాకపోతే ఏం మామయ్య గారు అని లాజిక్ లాగుతుంది. దాంతో సాగర్, పక్క ఊరికి వెళుతున్నాం కదా, నాన్న ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాట్లే అని అంటాడు. ఆ మాటతో వేదవతి, అవునమ్మా వాడికిది అలవాటే, కాస్త సెంటిమెంట్ ఎక్కువలే అని అంటుంది. అంతా బాగానే ఉంది కానీ ఈ డ్రెస్ దగ్గరే తేడా కొడుతుంది. పెళ్లికి వెళ్లేవాళ్ళు సూటు బూటుతో వెళతారు కానీ నువ్వేంట్రా ఎగ్జామ్ కి ఇంటర్వ్యూకి వెళ్లేవాడిలా రెడీ అయ్యావు అని అంటాడు తిరుపతి. ఏయ్ ఆపహే, ఆ బట్టలో నా కొడుకు దొరబాబులా ఉన్నాడు, నువ్వు వెళ్ళరా నడిపోడా అని అంటాడు రామరాజు. నన్ను ఆశీర్వదించండి నాన్న అని రామరాజు కాళ్లపై పడతాడు సాగర్. రామరాజు ఆశీర్వదించడంతో ఎగ్జామ్ రాయడానికి బయలుదేరతారు నర్మదా సాగర్లు. ఇంతలో శ్రీవల్లి, అవును మరిది గారు, ఇందాక మీరు నర్మదా ఏదో పూజ చేసినట్టున్నారు అని అంటుంది. ఏదో ఒక కాగితం కూడా దేవుడి దగ్గర పెట్టి ఇద్దరు మొక్కుకున్నట్టు ఉన్నారు. తర్వాత మరిది గారు కళ్లకు అద్దుకుని మరీ జేబులో పెట్టుకున్నారు. పెళ్లికెళ్లేవాళ్లు పేపర్ మొక్కకి పూజ చేయడమేంటో అని అంటుంది. ఆ మాటతో రామరాజు, ఎరా వళ్ళీ చెప్పేది నిజమా, పేపర్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేశారా అని అడుగుతాడు. సాగర్ తల అడ్డంగా తిప్పడంతో, ఆ పేపర్ ముక్క సాగర్ జేబులోనే ఉంది అని అంటుంది శ్రీవల్లి. దాంతో రామరాజు, ఆ పేపర్ అంటూ చూపించరా అని నిలదీస్తాడు. ఇక తప్పించుకునే దారి లేక ఆ హాల్ టికెట్ తీసి రామరాజుకిస్తాడు సాగర్. అది చూసి మన వేలిముద్ర రామరాజు, ఏంట్రా ఇది అని అంటాడు. ఇంతలో తిరుపతి వచ్చి అందులో ఉన్న వరుస బాకీల లిస్టు చదువుతాడు. ఏంట్రా ఇది, ఇందులో నా పేరు కూడా ఉంది అని తిరుపతి అనడంతో, మన మిల్లుకు రావాల్సిన మొండి బాకీల లిస్టు మామా అది, అందుకే నీ పేరు కూడా రాసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను అని అంటాడు సాగర్. సర్లేరా మీరు వెళ్ళరండి
అని ఈ తంతుకి ముగింపు పలుకుతుంది వేదవతి. అయితే శ్రీవల్లి మాత్రం పూజలో పెట్టిన కాగితం వేరు, వీళ్లు చూపించింది వేరు. కాగితం మార్చేశారంటే దాని వెనుకేదో పెద్ద రహస్యమే ఉంది, అదేంటో కనిపెడతా అని అనుకుంటుంది. ఇక విశ్వని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళొస్తారు. అమ్మాయి అందరికీ నచ్చేయడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు భద్రావతి ఫ్యామిలీ వాళ్లు. మేం కూడా మీ ఇంటికొచ్చి పెళ్లి ముహూర్తం పెట్టుకుంటాం అని అంటుంది భద్రావతి. ఇక సేనాపతి, మా గురించి మీకు పంతులు చెప్పే ఉంటాడు, కట్న కానుకలు కాస్త ఎక్కువే ఉంటాయి, మీకు పర్లేదు కదా అని అంటాడు. ఆ మాటలతో పెళ్లికూతురు తండ్రి, అసలు మీరు ఏ మొహం పెట్టుకుని కట్నం అడుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు అని అంటాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? 100 కోట్ల ఆస్తికి వారసుడు నా మేనలుడు అని అంటుంది భద్రావతి. మాకేం తక్కువ, నా మేనలుడికేం తక్కువ అని భద్రావతి అనడంతో మీ ఇంటికి ఆడపిల్లని ఇవ్వడమే ఎక్కువ అని అంటుంది పెళ్లి కూతురు తల్లి. మీకసలు బుద్ధుందా? మా విశ్వని చేసుకోవడానికి మీకు అదృష్టం ఉండాలి అని అంటుంది భద్రావతి. చెప్పారులే, ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు కాని, మీ చెల్లెలు గారు లేచిపోయి పెళ్లి చేసుకున్నారట కదా, మీరేమో పెళ్లి గిల్లి లేకుండానే ఉండిపోయారట కదా, అంతేనా? మీ మేనగోడ్లు లేచిపోయిందట కదా అని అంటాడు పెళ్లి కూతురు తండ్రి. దాంతో సేనాపతి వెళ్లి వాడి కాలర్ పట్టుకుంటాడు. వెంటనే పెళ్లి కూతురు తండ్రి, నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, మీ ఇంట్లో ఒక్క అమ్మాయికైనా పద్ధతిగా పెళ్లి జరిగిందా? అలాంటి మీ ఇంటికి పిల్లనివ్వడమే ఎక్కువ అని అంటాడు. దాంతో సేనాపతి లాగి పెట్టి కొట్టి అందర్నీ బయటికి గెంటేస్తాడు. ఇక తనకు జరిగిన అవమానంతో విశ్వ, తప్పు వాళ్లది కాదు, తప్పంతా మీది, వాళ్ళలా మాట్లాడడానికి కారణం మనమే, ఆ రామరాజు గారిని వాడి చిన్న కొడుకుని ఏమీ చెయ్యకుండా వదిలేశారు, అందుకే ఇలాంటి వెధవలకు చులకనైపోయాం, వీటిని భరించడం కంటే ఎక్కడికైనా వెళ్లిపోయి బతుకుదాం అని బాధపడతాడు. దాంతో భద్రావతి, ఇక ఊరుకునేది లేదు, ఆ రామరాజుని మానసికంగా కాదు ప్రాణాలతో లేకుండా చేస్తాను, అప్పుడే నీ పెళ్లి చేస్తా అని అంటుంది.